పైగా రాధ కృష్ణుడికి అత్తవరస అవుతుందన్న ప్రచారాలు కూడా చాలా ఉన్నాయి. ఆ కథ కూడా చెప్పుకుందాము. వారిద్దరి బంధాన్ని తప్పుగా చూపించిన అజ్ఞాన ప్రచారాలు చాలా ఉన్నాయి. భాగవతంలో రాధ ప్రసక్తి చాలా తక్కువగా ఉంటుంది కనుక రాధ లేదనేవారు చాలామంది ఉన్నారు. రాధాకృష్ణులు భార్యాభర్తలని ఎక్కడా లేదు కనుక అసలు రాధే లేదన్న ప్రచారమూ వచ్చింది. కానీ రాధాతత్వాన్ని అర్థం చేసుకుంటే అసలు కథ అర్థమవుతుంది. అందుకు బ్రహ్మవైవర్త పురాణమే సరైన సమాధానం. ఇక బ్రహ్మవైవర్త పురాణంలో ఉన్న రాధాకృష్ణుల గాథను తెలుసుకుందాం. విష్ణులోకంలో ఒక భాగమే గోలోకం. ఆ గోలోకం ఆనందానికి, మోక్షానికి, సృష్టి మొదలైనప్పుడు తొట్టతొలి తేజస్సుకి మూలం. ఆ గోలోకంలో విష్ణువు శ్రీకృష్ణుడి రూపంలోనే ఉంటాడు. ఆ శ్రీకృష్ణుడి ఆనంద సఖి రాధ. రాధాకృష్ణుల దైవిక రూపాలు కొలువుండే లోకమే గోలోకం. వినీ టాయ్స్ అమెజాన్లో కూడా లభ్యం.